టీఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా నంద్యాల జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రక్తదానం ప్రాణదానంతో సమానం. నెరెట్కో విఎంఆర్డీఏ భూమాత ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. జీవీఎంసీ జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కార్ అవార్డు. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న మేయర్ పీలా శ్రీనివాస్. అర్హులైన పేదలందరికీ డిసెంబర్ కల్లా టిట్కో ఇల్లు అందిస్తాం. సీహార్స్ జంక్షన్ లో గృహాలు పరిశీలించిన టిట్కో చైర్మన్ అజయ్. రాయలసీమను రత్నాల సీమగా చేస్తామని ధైర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హంద్రీనీవాకు ఆయన నీటిని విడుదల చేశారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల చేశారు. నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. హంద్రీనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు. జలహారతి ఇచ్చి జిల్లాలోని నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ లో 3 మోటార్లను ఆన్ చేశారు. ఈ నీరు విడుదలతో రాయలసీమకు త్రాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాయలసీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. అనంతరం హంద్రీనీవా నీటితో బాగుపడే రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను రాయలసీమలోనే పుట్టానని, ఇక్కడే పెరిగానని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన ఘనత తమ పార్టీకి ఉందన్నారు. ఎన్టీఆర్ హంద్రీనీవా, గాలేరు, నగరి, తెలుగు గంగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. హంద్రీనీవా నీరు 550 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తాయని తెలిపారు. దీని ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లొచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామానాయుడు, పయ్యావుల కేశవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నెరెట్కో, భూమాత, విఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. నెరెట్కో, భూమాత సంస్థలు తమ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆదుకునేందుకు రక్తం కొరత వేధిస్తుంది. ఈ నేపథ్యంలో నెరెట్కో, విఎంఆర్డీఏ, భూమాత సంస్థలు ముందుకొచ్చి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ అరీనాలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు లాంఛనంగా ప్రారంభించారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, వ్యాపారస్తులు ఈ మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ బృందం రక్త నిధులను సేకరించారు. అపోలో, రెడ్ క్రాస్, రోటరీ సంస్థలు శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానంతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు. నెరెట్కో, భూమాత, విఎంఆర్డీఏ సంస్థలు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటాయని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు అన్నారు. దేశంలో రక్త కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని దానం చేయాలని కోరారు. వివిధ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో రక్తదాన కేంద్రాల్లో ఏర్పడిన కొరతను తీర్చేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ముందుకొచ్చి ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుందని నెరెట్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి ఎటువంటి సందేహం లేకుండా రక్తదానం చేయొచ్చని ఆయన తెలిపారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నెరెట్కో స్టేట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తాళ్ళూరి శివాజీ వెల్లడించారు. అన్ని దానాలు కూడా గొప్ప దానం రక్తదానం. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నెరెట్కో సంస్థకి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రియల్ ఎస్టేట్ కౌన్సిలే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఇటువంటి చక్కని కార్యక్రమం దాదాపు ఇప్పటికి 200 పైన చిలుక ఏదైతే రక్తదానం జరిగిందో అది మామూలు విషయం కాదు.
ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మేము కూడా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. నిజంగా రక్తదానం చాలా క్రియాశీలకమైన ఇది కార్యక్రమం. దాదాపు 200 పైచీలక అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ముందుగా నేరేడుకో ప్రజలందరూ కూడా అభినందనలు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈరోజు విఎంఆర్డీ అయితే కృషి చేస్తుంది. విఎంఆర్డీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం హయాంలో అయితే అభివృద్ధికి అయితే రోజు పూర్తి స్థాయిలో ఈరోజు చేస్తున్నాము. ఇటీవల అయితే మాస్టర్ ప్లాన్ అయితే అశ్రేష అయితే విశేష స్పందన అయితే వస్తుంది. ఈ రోజున నెరెట్కో నార్త్ జోన్ వారు విశాఖపట్నంలో ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో విఎంఆర్డీ వారి యొక్క సౌజన్యంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఎన్టీఆర్, అట్లాగే రోటరీ, రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంకుల వారు, అలాగే హెల్త్ చెకప్ పర్పస్లో అపోలో వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈ రోజున ఈ యొక్క మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా యొక్క ఎక్స్పెక్టేషను నియర్లీ ఒక 300 యూనిట్స్ వరకు కూడా బ్లడ్ సేకరించగలమని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మరి మనకు విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా రాష్ట్రంలో చూస్తే వైరల్ ఫీవర్సు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ అనేది వస్తూ ఉన్నాయి. దీనివల్ల బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ సౌలభ్యత అనేది తగ్గింది. అందువలన ఇలాంటి క్యాంపులు పెట్టి మనం ఈరోజు కూడా నెరెడ్కో నాజోన్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇలాంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, తర్వాత అపోలో మరి ఇతర హాస్పిటల్ సౌజన్యంతో ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మా మిత్రులు ఇచ్చిన ఈ బ్లడ్ దీంతో ఎవరైతే ఈ రోటరీ క్లబ్ వాళ్ళు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ సహకారాలు అందించి వాళ్ళందరూ కూడా మా అందరికీ సహకారం అందించడంతో మేమందరం కూడా కలిసి ఇటువంటి బ్లడ్ క్యాంపులు మరెన్నో చేస్తామని చెప్పి తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి గూడు అందించాలి అని ఒక సత్సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి నెరెడ్కో సంస్థ వారు ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్బు, ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో ఒక మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇందులో వచ్చినటువంటి ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ మిత్రునికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎంతో విశాఖపట్నానికి గర్వకారణంగా చెప్పుకోవాలి. బ్లడ్ అనేటువంటిది ప్రతి మనిషిని కూడా బ్రతికించడానికి చివరి మినిట్లో అత్యవసరమైనటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఈ 3 జిల్లాల్లో కూడా మా వంతు సహకారంగా భూమాత గ్రూప్ ఎప్పుడూ కూడా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ ఖచ్చితంగా మేము అందరం కూడా అందించడం జరుగుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ 100 యూనిట్లకు పైగా ఈ యొక్క బ్లడ్ని ఎవ్రీ ఇయర్ మేము ఇస్తూనే ఉన్నాం మా వంతు సహకారంగా. ఇటువంటిది కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తే చాలా బాగుంటుంది, గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం. ఇవాళ కమిషనర్ గారు కూడా విఎంఆర్డీ కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవాళ భూమాతా గ్రూప్ ఇటువంటి సహకారంతో ఎవ్రీ ఇయర్ చేస్తున్నందుకు భూమాతని అభినందించినటువంటి కమిషనర్ గారికి మరొకసారి మేము థ్యాంక్స్ చెప్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకున్నాను. ఈ కార్యక్రమంలో నెరెడ్కో జోన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, జనరల్ సెక్రటరీ దాండమూడి పాపారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హుసేన్, వైవి చౌదరి, అడ్వైజరీ కమిటీ చైర్మన్ పట్టాభిరామ్, చీఫ్ ప్యాట్రన్ భూమాత అధినేత తాళ్లూరి పూర్ణచంద్రరావు, పోల్మాంబ ఆలయ కమిటీ చైర్మన్ పోతనారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కార అవార్డును దక్కించుకుంది. సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీకి ప్రథమ స్థానం లభించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 గాను జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కారాన్ని జీవీఎంసీ దక్కించుకుంది. ఈ పురస్కారం సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ ప్రత్యేక కేటగిరీలో ప్రథమ స్థానంగా జీవీఎంసీకి ఈ అవార్డు దక్కిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, ప్రధాన వైద్యాధికారి సురేష్ కుమార్లు ప్రథమ స్థానం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు దక్కడం విశాఖ నగరానికి ఎంతో గౌరవమని మేయర్ పీలా శ్రీనివాస్ చెప్పారు.
ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. बहुत बहुत शुभकामनाएं. करतल ध्वनि सभी के लिए, पूरी टीम के लिए. लेडीज एंड जेंटलमैन, अ राउंड ऑफ अप्लॉज. ढेर सारी शुभकामनाएं. बहुत बहुत बधाई. सफाई मित्रा सुरक्षा అర్హులైన లబ్ధిదారులకు ఈ ఏడాది డిసెంబర్ కల్లా టిట్కో ఇళ్లను అందజేస్తామని టిట్కో చైర్మన్ అజయ్ తెలిపారు. సీహార్స్ జంక్షన్ చిలకపేటలోని టిట్కో గృహ సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఆ గృహాలు మరమ్మతులకు గురైన నేపథ్యంలో ఈ పర్యటన సాగింది. ఇళ్లలో ఎలాంటి మరమ్మతులు చేయాలో పరిశీలించారు. ప్రధానంగా స్లాబ్లు లీక్ అవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యటన అనంతరం టిట్కో చైర్మన్ అజయ్, ఎమ్మెల్యే వంశీలు మీడియాతో మాట్లాడారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. మరమ్మతులకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో కొన్ని చోట్ల టిట్కో ఇళ్లు పూర్తి కాలేదని, వాటిని పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్ రావు, కందుల నాగరాజు, బీశెట్టి వసంతలక్ష్మి, షాతిక్, నాయకులు బుచ్చా రామురెడ్డి, కొల్లి సింహాచలం, మాసిపోకు రాజు, అక్కిరెడ్డి జగదీష్, చిన్న రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎత్తుకో రావడం జరిగింది. మేము కూడా అవన్నీ పరిగణలోకి తీసుకొని 3 నెలల నుంచి ఒక ప్రోగ్రాం తీసుకొని ఈ టిట్కో ఇళ్ళని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలా, ఈ ఇళ్ళని బాగు చేసి నివాస యోగ్యం చేసి ఏదైతే మనం 2016లో అప్పటి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని మనం పూర్తి చేయాలని చెప్పి యాక్షన్ తీసుకుంటున్నాం. డిసెంబర్ 31, 2025కి ఒక 72,000 ఇళ్ళ దాకా 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు ఉన్న ఇళ్ళు, అంటే ఏ ఇళ్ళు అయితే మన లబ్ధిదారులు ప్రభుత్వానికి డబ్బులు కట్టి బ్యాంకు రుణాలు పొంది వాళ్ళకి ఇల్లు రాలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి దృఢ నిశ్చయంతో దానికి కావాల్సిన వనరులు కూడా అన్నీ సమకూర్చుకున్నాం. ఇంకా 10-15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అవుద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం అందరికీ 70,000 ఇళ్ళు పైన అన్ని విధాల సంపూర్ణంగా నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకపేట, సీహార్స్ జంక్షన్ ఉన్నటువంటి టిడ్కో హౌస్ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. గత 2 ఇయర్స్గా ఆక్యుపై చేసినప్పటికీ టెక్నికల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నగారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిని ఇమీడియట్గా ఒక 1-2 మంత్స్లో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసి వాళ్ళకి పూర్తిగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఒక ప్రెస్టేజీ ప్రాజెక్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఇల్లు కట్టించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చైర్మన్ లోకేష్ గారు కష్టపడతా ఉన్నారు. అదే బాటలో ఇవాళ టిడ్కో చైర్మన్ గారు కూడా ఎక్కడైతే ప్రాజెక్టు అన్నింటిని సందర్శించి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కనుక్కొని వాటన్నింటి కూడా రెక్టిఫై చేయడానికి వచ్చినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి ఇల్లు ఇంకా ఎన్నో కట్టే విధంగా ఈ పక్కన ఇంకో సైట్ కూడా ఉంది, అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ కూడా ఇంకో టిడ్కో ప్రాజెక్ట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలవుతుందని సినీ నిర్మాత టీవీవి దానయ్య వెల్లడించారు. సినిమా విజయవంతం కావాలని కోరుతూ తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పారు. అదేవిధంగా సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ సినిమా విడుదలై మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. నమో వెంకటేశాయ, స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ నెల 24వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజు ఉంది. దానికోసం నేను స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాను. అంతా మంచి జరగాలి, అది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నా. అట్లానే సెప్టెంబర్ 25వ తారీఖు మా ఓజీ సినిమా కూడా రిలీజ్ ఉంది, అది కూడా పెద్ద హిట్ అవ్వాలని స్వామివారిని దర్శనం చేసుకుంటూ వచ్చాను. మంచిగా దర్శనం. అందరికీ నమస్కారం.
సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ప్రత్యేక బృందం కూడా స్వామివారి సన్నిధికి వచ్చింది. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణ చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. దేవస్థానం తరపున నారాయణన్ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతరిక్ష రంగంలో గడిచిన 63 సంవత్సరాల్లో ఇస్రో గణనీయమైన ప్రగతిని సాధించిందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ అన్నారు. ఇతర దేశాలు సైతం ఉపగ్రహ సాంకేతికతను అందించే స్థాయికి చేరుకుందని వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి 9 అంశాల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పామని తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్రో ఇప్పటి వరకు 101 అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిందని, 35 దేశాలకు సంబంధించిన 434 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించిందని వెల్లడించారు. G20 దేశాలకు ప్రత్యేక ఉపగ్రహాన్ని 70% స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నామని తెలిపారు. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగి రావడానికి తీసుకున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రజలకు ఉపయోగపడే దాదాపు 50కి పైగా సాంకేతిక అంశాలను అందించామని, వాటి విలువ కోట్లలో ఉంటుందని తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని వెల్లడించారు. విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి ఇస్రో సిద్ధంగా ఉందని, ఇంటర్న్షిప్ ప్రాజెక్టుల ద్వారా ఆసక్తి గల పరిశోధకులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గీతం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎరోల్ డిసౌజా, గీతం కార్యదర్శి ఎం భరద్వాజ్, ప్రో వైస్ వై గౌతమ్ రావు, రిజిస్ట్రార్ గురుశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. And the second mission 1980 only we succeeded, and from that I took over as chairman on 13th January, and 29th January was another important thing, the 100th launch we had to do, and it was a great tension, but quite confident that it will work well. And somehow we wanted that success, because first was not successful, at least 100 should be successful, and today I want to tell you 100th launch was a perfect success, and we have written golden letters in Indian history. The 100th ISRO's rocket was successfully launched on 29th of this month. Now when you look at the rockets, I used to wonder, Diwali time we celebrate, some functions we celebrate, lot of crackers, rockets. The difference between the T-body rocket and these launch vehicles are small difference only. T-body rockets, whenever you fire, 20% time it doesn't work. And maybe 80% time it works. But it works, but I will tell you one small actual experience. This year, just before Diwali, myself, I was in one college, for a college day in Madurai. And while returning, there were so many shops on the street, on the road, selling crackers. Then in one place I stopped the vehicle. My wife was also there, went and bought some rockets, some crackers. And my wife was telling, why are you buying all these things? Children are already grown up. Somehow I was fascinated to buy, and I bought almost 800. టీటీడీ భవిష్యత్ అవసరాల కోసం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్ లో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్రం నిర్మాణానికి చైర్మన్ విఆర్ నాయుడు భూమి పూజ చేశారు. 8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను టీటీడీ ఐఓసీఎల్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నాయని, 6 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల టీటీడీకి 1.5 కోట్లు ఆదా అవుతుందని వెల్లడించారు. 2 దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని అంతరాయం లేకుండా సరఫరా చేసిందని చెప్పారు. ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డ్ వద్ద 12.05 కోట్ల వ్యయంతో బయోగ్లాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలతో 40 టన్నులను ఐఓసీఎల్ ప్లాంట్ కు తరలించి రోజు 1000 కేజీల బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఈలు పాల్గొన్నారు. ఈరోజు కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది. దీనివల్ల సుమారు సంవత్సరానికి
₹1.5 కోటి టీటీడీకి ఆదాయం పెరుగుతుంది. అన్ఇంటరప్టెడ్ గ్యాస్ వస్తుంది. ఇది సుమారు 30 సంవత్సరాల వరకు ఈ ఐఓసిఎల్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా రాను రాను ఐఓసిఎల్ టీటీడీ కలిసి ఇటువంటి ప్లాంట్స్ ఇంకా పెట్టి ఏదైతే మనం వేస్ట్ మెటీరియల్ ఉందో ఇప్పటిదాకా మనం డబ్బులు ఇచ్చి అది క్లియర్ చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు మనకి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దానికి మనీ పే చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి టీటీడీకి కూడా ఎంతో మేలు జరుగుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్ కావాలంటే మా సిపిఆర్ఓ గారు ఈ టెక్నికల్ డీటెయిల్ అన్ని మీకు ఇస్తారు ప్రెస్ నోట్లో. ఇవన్నీ డీటెయిల్ రిపోర్ట్ మేము ఇస్తాము. అది టెక్నికల్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా మంచి ప్లాంట్ అవుతుంది. ఇది మనకు తిరుమలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తాను. ఓం నమో వెంకటేశ్వర. కూర్చొని వాళ్ళు ఎక్కువ అన్నదానం వాటిలో బూందీ లడ్డూల దగ్గర ఇవన్నీ గ్యాస్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుంటాం. దాన్ని ఈ రోజున మేము 45 మెట్రిక్ టన్ కెపాసిటీకి కన్వర్ట్ చేస్తున్నాము. అదే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఎంతో విధంగా దోహదపడేట్లు తయారు చేస్తున్నారు. సార్ చెప్పినట్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడాను వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి ప్లాంట్లో దాదాపు 9 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సిబిజీ ప్లాంట్లో సార్ చెప్పినట్లు 12 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మేము తిరుమలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఇండియన్ ఆయిల్ టీటీడీకి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఇప్పటికీ. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ దివంగత పూసపట్టి ఆనంద గజపతిరాజు జయంతిని ఆలయంలో నిర్వహించారు. ఈవో త్రినాథరావు ఆనంద గజపతిరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేద పండితులు, పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణలతో కార్యక్రమాన్ని ప్రారంభించి గజపతిరాజుకు మానసిక నివాళి అర్పించారు. పూసపాటి ఆనంద గజపతిరాజు స్వామివారి ఆలయ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని ఈవో త్రినాథరావు అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ విశాఖ జిల్లాలో పర్యటించారు. హెచ్పీసీఎల్ అతిథి గృహం వద్ద గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం మిందిలోని బీహెచ్ఈఎల్ మహారత్న కంపెనీని సందర్శించారు. బెల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బెల్ పర్యటనలో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఆయనతో పాటు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు కమిషన్ ఆదేశాలను పాటించని అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ విదసం ఆధ్వర్యంలో రామచంద్రకు వినతిపత్రం సమర్పించారు. తెనాలిలో దళిత యువకులను నడి రోడ్డు మీద కొట్టిన ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. మల్లాం గ్రామంలో సాంఘిక బహిష్కరణ జరిగితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. విశాఖపట్నానికి ఎస్సీ కమిషను విచ్చేసింది. ఈ ఎస్సీ కమిషన్కి తన గోరు చెప్పుకోవాలని అటు విజయనగరం నుండి, ఇటు కాకినాడ జిల్లా నుండి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుండి అనేక మంది బాధితులు విదసం ఐక్యవేదిక తరఫున ఇవాళ కమిషను సభ్యులు వడ్డేపల్లి రామచంద్రని కలిసి మా సమస్యను వివరించడం జరిగింది. ముందుగా ఈవిడ పేరు మణి. ఈవిడ గత ఏప్రిల్ 17వ తేదీన మల్లాంలో వలిశెట్టి జల్లుబాబు ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ భార్య. ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 3 నెలలైంది. ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం అందించలేదు. ఉద్యోగులు ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. ఈరోజు కూడా ఈ కుటుంబం వైపు ప్రభుత్వం కళ్ళెత్తి చూడలేదు. పైగా ఈ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, జనసేన కుటుంబం. కాబట్టి పల్లపు మణికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఈవిడ ఉప్పాడ గౌరీశంకరు తల్లి. గౌరీశంకరు గత సంవత్సరం
గత సంవత్సరం జూలైలో జైల్లో మరణించాడు. ఆయన మరణానికి కారణం జైలు సిబ్బంది, వార్డర్లు, జైలర్లు అని చెప్పి అంతర్గత నివేదిక బయటపెట్టింది. ఈ రోజు వరకు వారి మీద చర్య తీసుకోలేదు. ఈ అమ్మకి జైల్లో చనిపోతే వచ్చేటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఆ చావు మీద సహజంగా జరగాల్సినటువంటి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగలేదు. ఇక ఇటువైపు ఉన్న గుడ్డిపు బాధితుడు, గుడ్డిపులో 100 ఎకరాల భూమి 33 మందికి చెందింది. ఆ భూమి మీద విశాఖ కలెక్టర్ నివేదిక ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు కూడా ఆ భూముల్ని వారికి స్వాధీనం చేయలేదు. హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా నంద్యాల జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రక్తదానం ప్రాణదానంతో సమానం. నెరెట్కో విఎంఆర్డీఏ భూమాత ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. జీవీఎంసీ జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కార్ అవార్డు. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న మేయర్ పీలా శ్రీనివాస్. అర్హులైన పేదలందరికీ డిసెంబర్ కల్లా టిట్కో ఇల్లు అందిస్తాం. సీహార్స్ జంక్షన్ లో గృహాలు పరిశీలించిన టిట్కో చైర్మన్ అజయ్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.